భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కేరళ పర్యటనలో ఆమె ప్రయాణించే హెలికాప్టర్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. ఆమె శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో హెలికాప్టర్ ల్యాండ్ అయినటువంటి సమయంలో హెలిప్యాడ్ ఉపరితలం కొంచెం కుంగుబాటుకు గురి కావడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే భద్రతా సిబ్బంది వెంటనే రియాక్ట్ అయ్యారు, తక్షణమే స్పందించారు. రాష్ట్రపతి క్షేమంగా బయటపడ్డ పరిస్థితుంది. విజువల్స్లో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రమే కేరళకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ఆమె శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించడానికి బయలుదేరారు. తిరువనంతపురం నుంచి ఆమె ప్రయాణించిన భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ వాతావరణ పరిస్థితుల కారణంగా ముందుగా నిర్ణయించిన నిలక్కల్ బదులు పతనంతిట్ట జిల్లాలోని ప్రమదం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. అయితే తాత్కాలికంగా హెలిప్యాడ్ సిద్ధం చేశారు. దాని మీద ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ బరువును తట్టుకోలేక కొత్తగా నిర్మించిన కాంక్రీట్ హెలిప్యాడ్ ఏదైతే ఉందో ఆ హెలిప్యాడ్ ఉపరితలం పైభాగం కుంగిపోయింది. హెలికాప్టర్ చక్రాలు మోసిన చోట గుంతలు ఏర్పడ్డాయి. హెలికాప్టర్ ఒక పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్రపతి ముర్ము తన భద్రతా సిబ్బంది సాయంతో ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దిగిన పరిస్థితి.